మండల కేంద్రం కరప గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో నేరుగా ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు సూపర్ 6 హామీలను అమలుపరచడం జరిగిందని ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తమకు అందుతున్న పథకాలపై సంతోషం వ్యక్తం చేస్తూనే కొన్ని స్థానిక సమస్యలను నాయకుల దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులు సంక్షేమం అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వివరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బొంగా సింహాద్రి, క్లస్టర్ ఇన్ఛార్జ్ ముద్దూరి స్వామి, దేవు వెంకన్న, జనసేన నాయకులు బోగిరెడ్డి వెంకటరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దూరి స్వామి, దేవు వెంకన్న, జనసేన నాయకులు బోగిరెడ్డి కొండలరావు, యాళ్ల పండు, దుర్గాప్రసాద్, అధిక సంఖ్యలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆథరైజ్డ్గా అప్లోడ్ చేసి పార్టీ అధిష్టానంగా పంపడం జరిగింది. అది కూడా కాకుండా మధ్యస్థంగా అనేక మంది ప్రధానికాన్ని కలిపి సవివరంగా చెబుతూ ముందుకెళ్తా ఉన్నాం. ఎక్కడన్నా కొన్ని ఇబ్బందులు పరిస్థితులు ఏమన్నా ఉంటే మంచినీటి గురించి సమస్య ఉంది, కానీ ప్రభుత్వం తరఫున ఏ విధమైన సమస్య కూడా ఎక్కడా కూడా రాలేదు. ఇవ్వాల్సిన పెన్షన్లన్నీ కూడా త్వరలోనే రేపు వచ్చే నెలలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అందరికీ కూడా చెప్తున్నాం. మంచినీళ్ళు కూడా స్థానిక శాసనసభ్యులతోటి నిన్న ఫిర్యాదు చేయటం, రాత్రి వేలంగి వెళ్ళటం, వేలంగిలో కూడా దాన్ని పర్సూ చేసే దిశగా వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. అలా కాకుండా 2-3 రోజుల్లో మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి పూర్తి స్థాయిలో మంచినీళ్లు ఈ 4 స్కీములు తోరంగి, పండూరు, వేడంగి, కరప ఈ 4 స్కీములు ప్లస్ మున్సిపాలిటీ ద్వారాగా ప్రతి వాళ్ళకి ప్యూరిఫైడ్ వాటర్ ఇచ్చే విధంగా చర్య తీసుకుంటాం. ఇది ఒక పథకం ప్రకారంగానే దీన్ని నెగ్లెక్ట్ చేసి మంచినీళ్ళు ఇవ్వటం లేదేమో అని ఒక ఆలోచన మా కార్యకర్తలకు అందరికీ వేధిస్తూ ఉంది. ఆ వేధింపు రాకుండా ప్రభుత్వం యొక్క నిరంకుశ అధికారుల యొక్క నిరంకుశ వైఖరిని ఎండగట్టి తప్పనిసరిగా ఎమ్మెల్యే దగ్గర కూర్చోబెట్టుకుని దాన్ని ప్రచారం చేస్తాం. ఏది ఏమైనా ఊళ్ళోకి మీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రతి మహిళ, ప్రతి పౌరుడు మీ యొక్క అభియోగాలు మాకు చెప్పినప్పుడు అది ప్రభుత్వం తీసుకెళ్ళి రాబో కాలంలో చేయటానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. ఏది ఏవైనా కూటమి ప్రభుత్వం ప్రజల చెంత నుండి ప్రజలకు సేవ చేశారని దృక్పథంతో పనిచేస్తున్నారు. కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశ్చర్యించవలసి. మేము 2014 నుంచి 19 వరకు చేసిన అభివృద్ధి ఈవేళ ప్రజల్లోకి వెళ్తున్నాం కూటమి ప్రభుత్వం ద్వారా. అందరూ కూడా ఈవేళ అన్ని సమస్యలు కూడా మాకు ఎక్కడ కూడా సమస్యలు ఎదురవ్వట్లేదు. ఒకే ఒక సమస్య, మహిళలందరూ కూడా మంచినీళ్ళు రావట్లేదు అని చెప్తున్నారు. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి వెంటనే తొందరగా అన్ని గ్రామాలకి మంచినీళ్ళు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు మేము కృషి చేస్తాం. ఏదేమైనా తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ అందరం ముగ్గురం కూడా కలిపి పోరాడుతున్నాం. అందరూ కూడా ఈవేళ ఎక్కడా కూడా సమస్యలు లేవు. ఎందుకంటే మేము చేసిన పనులు, అభివృద్ధి పనులు కూడా మాకు తోడుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ఇప్పుడు కూడా మేము మహిళలకు అందరికీ కూడా గ్యాస్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రీ బస్ ఇచ్చాము. తల్లికి వందనం పిల్లలకి అందరికీ కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా డబ్బులు పడ్డాయని ప్రతి మహిళకు, ప్రతి సోదరుడు కూడా చెప్తున్నారు. అన్ని విధాలు అన్నీ కూడా ముందుకు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇంకా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే ఇళ్ల స్థలాలు ఒకటి చెప్తున్నారు, ఇల్లు లోన్ ఒకటి కావాలంటున్నారు, కొత్త పెన్షన్ రాలేదంటున్నారు. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తారు. ఏదేమైనా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి ప్రజలకు అందరికీ కూడా దండుగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాకినాడ రూరల్ కానీ, కడప మండలం కానీ అందరూ కూడా నియోజకవర్గం ఒక దాటిగా ఉండి అన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.